జనజాతర ముగిసింది. జనం నుంచి అమలు వనంలోకి వెళ్లారు. మల్లస్తమమ్మ అంటూ భక్తులు జాతర నుంచి తిరుగు ప్రయాణం పట్టారు. తల్లుల వన ప్రవేశం ఘనంగా జరిగింది. గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేసి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లులను నిజ స్థానాలకు చేర్చుతున్నారు. 4 రోజుల పాటు మేడారం వనంలో ఘనంగా పూజలందుకున్నారు వనదేవతలు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో తడిబట్టల స్నానం చేసి అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. చల్లంగ సూడు తల్లి మమ్మల్ని అంటూ భక్తులు వేడుకున్నారు. గిరిజన నృత్యాలు సంప్రదాయం ప్రకారం చివరి క్రతువు నిర్వహించారు పూజారులు. డోలు వాయిద్యాలు డప్పు చప్పుళ్ల నడుమ అమ్మలను వన ప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలకలగుట్టపైకి తీసుకెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరగనున్నారు. మళ్లీ 2 ఏళ్లకు వస్తాం తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. సారలమ్మను కన్నెపల్లిలోని ఆమె గుడికి చేర్చుతారు. పగిడిద్దరాజును పూణుగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజస్థానాలకు చేర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత మేడారం పూజారులు వెనుదిరుగుతారు. తల్లుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకు ఈసారి ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గద్దెల పునరుద్ధరణ ఈసారి జాతరకు స్పెషల్ అట్రాక్షన్. భక్తులకు ఎక్కడా లోటు రాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. జాతరను దగ్గరుండి సీతక్క ప్రతి నిమిషం పర్యవేక్షించారు. ఎడ్ల బండ్లపై సాగిపోతూ జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తూ గుడారాల్లో విడిది చేస్తూ విందులు వినోదాలతో సమ్మక్క సారలక్కలను కొలుచుకున్నారు. కోరిన కోర్కలు తీర్చే వనదేవతలుగా సమ్మక్క సారక్కలు ప్రసిద్ధి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ మహాజాతర నిలిచింది.